సో యూనివర్సిటీలకి పోయిన వాళ్ళు కూడా ఇవాళ ఎంతో పెద్ద ఉద్యమాలు చేస్తే కూడా సర్పంచ్ కాడికి పోతే ఇబ్బంది అవుతున్నది నిజం కూడా. కానీ ఇదే దాంట్లో ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడు 2000 కోట్లు 200 కేసులను ఒక నినాదంతోనే ఒక పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు వివేక్ వెంకటస్వామిని ఊడగొట్టింది కదా. అంటే జనము ఉన్నారు. మరి 200 కేసు అయిన యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినోడిని నేను, కానీ గెలిచినాక తన ఎవరి చేతులలో ఉన్నాడంటే కేసీఆర్ అసంటోళ్ళ చేతులలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు. కేసీఆర్ అగైన్ మళ్ళీ దోపిడీ చేయదలుచుకున్నాడు. అంటే కొంచెం ప్రజలు కూడా అక్కడిక్కడ అవకాశాలు ఇస్తున్నారు, ఇస్తలేరు కాదు. కానీ వీళ్ళు ఇండిపెండెంట్ గా ఉండి నిజాయితీగా కనుక జనం లోపల కనుక వచ్చేది ఉంటే, ఇప్పుడు ఆ గెలిచిన సుమంద గారు నాకు తెలిసితే పైసలు అయితే నేను అనుకుంటున్నాను. అదే నినాదంతో ఉంపిండు 2000 కోట్లు 200 కేసులు తెలంగాణ గురించి అని చెప్పాను. ఓడగొట్టింది కదా, బరాబర్ ఓడగొట్టారు. సో అట్లా ప్రతి పల్లెలో, కాకపోతే అంటే రాజకీయ పార్టీల చేతులలో ఉంటే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర జీతగాడలే. నేను ఇప్పుడు ఈయన తనని జీతగాడా అని అంటలేదు, నేను దానిలో పోదలుచుకోలేదు. కానీ ఎవరైనా రాజకీయ నాయకత్వం పైన ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు, ముఖ్యమంత్రి, ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం ఏది చెప్తే అదే వినాలి వాళ్ళు. అట్లా కాకుండా ప్రజలే కనుక శక్తి ఇచ్చి ఆ ఒక్క ఓటు అమ్ముకోకుండా పబ్లిక్